అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు మనం ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మరి దానికన్నా ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, మీలో ఎవరైనా భయపడుతున్నారా? మీలో ఎవరైనా రేపటి గురించి చింతిస్తున్నారా? ఎవరైనా యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారా? మరి విషయం ఏదైనా కావచ్చు, అది నాకు తెలియదు, కానీ మరి మన యేసయ్యకు తెలుసు. మరి యేసయ్య మనకి భయాన్ని ఇవ్వరు. మరి భయము ఎక్కడి నుంచి వస్తుందంటే దుష్టుడి నుండి వస్తుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పి మనల్ని భయపెట్టేది ఎవరంటే దుష్టుడు. కానీ మనం మన శక్తిని దేవుని నుంచి పొందుకుంటాము. మన బలమును ఆయన వాక్యము నుండి మనం పొందుకుంటాము. చూడండి, వాక్యంలో మనం వెళ్ళే ముందు భయము ఏదైతే ఉందో ఒక మనిషిని గుడ్డివాడిగానో కుంటివాడుగానో మరి ఏ పని చేయలేని పరిస్థితిలో మన మైండ్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది. సో ఆ భయం నుండి మనము దూరం అవ్వాలి. ఆ భయాన్ని మన నుండి దూరం చేయాలి అంటే మనము వాక్యాన్ని ధ్యానించాలి. మరి చూడండి, వాక్యంలోనికి వెళ్దాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాము. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము ఆమెన్. సో ఇక్కడ ఏమని రాయబడిందంటే, ప్రేమలో భయము ఉండదు. మనం ఎప్పుడైతే యేసయ్య ప్రేమను మన హృదయంలో ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం అంగీకరిస్తామో, మనలో భయము అనేది ఉండదు. ఆమెన్. అంతేకాదు కానీ సంపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే భయమును వెళ్ళగొట్టుతుంది. భయమును మన నుండి దూరం చేసివేస్తుంది. ఆయన ప్రేమను మనము తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ప్రేమ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనము సంపూర్ణంగా విడుదల పొందుతాము భయం నుండి. ఆమెన్. అలాగే ఇంకో వచనం మనం చూసినట్టయితే, పౌల్ గారు తిమోతికి చెప్తున్న మాట ఇది. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గలే ఆత్మను ఇచ్చెను. ఆమెన్. కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. సో దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనకు శక్తినిస్తారు, ఆయన ప్రేమతో మనల్ని నింపుతారు. అలాగే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ ఆయన మనకు ఇస్తారు. ఈ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ ఏం చేస్తుందంటే మనకి ఆయన బుద్ధి, ఆయన జ్ఞానముతో మనల్ని నింపుతుంది. దేనితో మనకి ఏం తెలుస్తుందంటే, ఏది దేవుడి నుంచి వస్తుందో, ఏది దుష్టుడి నుండి వస్తుందో అనేది మనం తెలుసుకోగలుగుతాము. సో ఆయన ప్రేమ మనకు దేవుడిస్తున్నారు. ఆ ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అది. ఆమెన్. అలాగే ఆయన శక్తిని మనకిస్తున్నారు. ఆయన శక్తి ద్వారా మనము ఎలాంటి పరిస్థితినైనా కూడా జయించగలుగుతాము. ఆయన శక్తి ద్వారా మనము ప్రతి చీకటి దురాత్మ శక్తులను మనము దూరం వెళ్ళగొట్టగలుగుతాము. ఆమెన్. ఆయన మనకు ఆ అధికారాన్ని ఇస్తున్నారు. హల్లెలూయా. సో మొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే, మన భారం అంతా తీసుకెళ్ళి యేసయ్య మీద మోపమని ఆయనే మనకు చెప్తున్నారు. చూడండి, సామెతలు
కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్టయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఎంత గొప్ప మాట అండి. మన భారం అంతా ఆయన మీద మోపమని ఆయన చెప్తున్నారు. ఈ లోకంలో మనం ఎవరికైనా మన భారాన్ని ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. ఎవరు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ యేసయ్య చూడండి, మనల్ని సంతోషంగా ఉంచడానికి ఆయన మన భారాన్ని అంతా ఆయన మీద మోపమని చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం కదండి. ఆయనలాగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయనను పోలి మనల్ని ఆశీర్వదించేవారు ఎవ్వరూ లేరు. అన్కండిషనల్ లవ్ అంటారు కదా, ఆయన గురించి ఆయన ఆలోచించకుండా మన కోసం బలి అయి, మన పాపం కోసం బలి అయి, మనకు ఆయన నిత్య జీవం ఇవ్వడానికని ఈ లోకానికి వచ్చారు. సో అంత గొప్ప ప్రేమ మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకంటే మన భారం అంతా ఆయన మీద మోపమని ఆయన చెప్తున్నారు కదా. నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము ఆయన రక్తము ద్వారా. సో నీతిమంతులం కాబట్టి ఆయన మనల్ని ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. అలాగే ఇంకో వచనం మనం చూసినట్టయితే, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. సో మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీనులై ఉండాలి. మన భారం అంతా ఆయన మీద వేసి, మనం ఎప్పుడైతే ప్రభా నేను ఇంకా ఇది చేయలేను, నా వల్ల కాదు, నేను ఈ పరిస్థితిని అధిగమించలేను, నేను ఇంకా ముందుకు కొనసాగలేను, నా శక్తి వల్ల కాదు ప్రభువా, నేను ఇది చేయలేను అని ఎప్పుడైతే మనం చేతులెత్తేసి ఆయన చేతి కింద వెళ్ళిపోతామో, ఆయన మనకు ఏం చేస్తారంట, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తారు, సరైన సమయమందు. ఎందుకంటే ఆయనకు తెలుసు సరైన సమయం ఏంటని, మనకి తెలీదు. మనము మన ఫ్యూచర్ని చూడలేము, కానీ ఆయన మన ఫ్యూచర్ని చూడగలుగుతారు. ఆయనకి తెలుసు మన ఫ్యూచర్ ఏంటో. అందుకని ఆ టైం వచ్చినంత వరకు ఆయన వెయిట్ చేస్తారు. మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఎప్పుడైతే మనల్ని మనము ఆయన చేతి కింద అప్పగించుకుంటామో, బలిష్టమైన చెయ్యి అని రాస్తుంది ఇక్కడ. హీఈస్ అ పవర్ఫుల్ గాడ్. ఆయన బలమైన చేతి కింద మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఆమేన్. ఇంకోటి రెండోదిగా ఫస్ట్ది మనం చూసాము, మన భారం అంతా ఆయన మీద వేసేయాలని దేవుడు చెప్తున్నారు. రెండవదిగా మనం చూసినట్టయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్టయితే, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఆమెన్. సో మనం ఏం చేయాలంటే, ఒక పరిస్థితి వచ్చింది అనగానే భయపడకుండా, దిగులు చెందకుండా మనం ఏం చేయాలి, మన ప్రతి విషయంలోనూ ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, కృతజ్ఞతాస్తుతులతో
ఆయనకు మన విన్నపములను అప్పగించుకోవాలి. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మనకేం కావాలో మనం ఆయన్ని అడగాలి. అలాగే మనం ఏమేమైతే ఎక్స్పీరియన్స్ చేశామో, ఏవేవైతే పొందుకున్నామో, ఎన్ని మేలులు పొందుకున్నామో, అవన్నీ విషయములో మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నుండి మనం పొందుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ వర్స్లోనే ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. సో మనకి ఒక థాట్ వచ్చింది, ఒక భయము మనలోనికి వచ్చింది, ఒక ఆలోచన మనలోనికి వచ్చింది అంటే అది మామూలుగా రావడానికి కూడా దేవుడు గేట్స్ క్లోజ్ చేసేస్తారు. ఎలాగా అంటే ఆయన శాంతితో ఆయన మనల్ని నింపుతారు. ఆ తలంపు మనలోనికి రాకుండా అడ్డుగోడలు ఆయన నిర్మించేస్తాడు. హీ విల్ బిల్డ్ ద వాల్స్ ఆఫ్ పీస్. మన మనస్సులకు ఆయన గొల్లం వేసేస్తారు, లాక్ చేసేస్తారు. సో ఇంకా ఎలాంటి ఆలోచన కానివ్వండి, ఎలాంటి భయము కానివ్వండి, ఇంకా మనస్సులోనికి రాకుండా ఆయన అడ్డుగోడలు నిర్మించేస్తాడు. ఆమేన్. సో మన హృదయమునకు, మన ఆత్మకు ఆయన డోర్స్ అనేవి వేసేస్తారు. అప్పుడు ఎలాంటి భయము కూడా మనకు రాదు. ఆయన సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. సో మనకి ఆయన ఒక సమాధానాన్ని ఆయన మనకు దయచేస్తారు. ఆ సమాధానము మనము ఈ లోకంలో నుంచి పొందుకోలేనటువంటి సమాధానం, చాలా గొప్ప సమాధానం. మనం ఊహించలేము, దాని గురించి అర్థం చేసుకోలేము. కానీ చాలా మనకి ప్రశాంతత అనేది దేవుడు ఇవ్వబోతున్నారు. సో మీరు మీ బర్డన్స్, మీ ఫియర్స్, మీ డౌట్స్, మీ యాంగ్జైటీస్ అన్నీ దేవుని పాదం చెంత ఉంచడానికి సిద్ధముగా ఉన్నారా? మరి ఆయన శాంతిని అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నారా? ఆయన సమాధానాన్ని పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నారా? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధముగా ఉన్నారా? దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎలాంటి పరిస్థితి అయినా భయపడకండి. దేవుడు మీకు తోడై ఉన్నారు. ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీనులై ఉండండి. దేవుడు మీకు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు. ఆయన శక్తితో, ఆయన ప్రేమతో ఆయన మిమ్మల్ని నింపుతారు. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బీ విత్ యు ఆల్. ఆమేన్.